ప్రజారోగ్య పరిరక్షణమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో అధికారులు టీడీపీ నాయకులతో కలిసి ఆయన స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించి వ్యాపారస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. 1995లోనే సీఎం చంద్రబాబు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంగా మార్చి ప్రజల్లో పరిశుభ్రతపై నిరంతరం చైతన్యం తెస్తున్నామని కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా కొరకు